హలో నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. నేను ఒక మంచి ప్లేస్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాను. నా మాక్సిమం వీలైనంత వరకు నేను మాక్సిమం చూపించడానికే ట్రై చేశానన్నమాట. ఈ క్షేత్రం వచ్చేసి నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం అన్నమాట. సో, ఇక్కడ అది ఎంట్రన్స్ అండి. ఆర్చ్ కనిపిస్తుంది కదా! ఆ ఆర్చ్ ఎంట్రన్స్. సో, ఇదే నేను మెయిన్ చర్చ్ అనుకున్నాను. కానీ అది కాదంట. అత్తయ్య అయితే చెప్తున్నారు. మా అత్తయ్యతో వెళ్ళామన్నమాట. మేము ఇది ఏంటంటే ఏలూరు, అంటే వైజాగ్ నుంచి ఏలూరు వెళ్ళే రూట్‌లో క్వారీ రోడ్‌లో మనకి ఇది మెయిన్ రోడ్డు మీద ఉంటుంది. అత్తయ్య చెప్తున్నారు అక్కడ మెట్లుంటాయి. ఆ స్టెప్స్ ఎక్కితేనే మనం మెయిన్ చర్చ్‌కి వెళ్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట. నేను అదే చూస్తున్నాను. అయ్య బాబోయ్! అన్ని మెట్లు ఎక్కాలా అన్నట్టు అనిపించింది. కానీ ఎక్కేటప్పటికి అంతలా ఏం అనిపించలేదండి. చాలా ఫాస్ట్‌గానే ఎక్కేసాము. ఇక్కడేంటంటే మొక్కులు అంటే తీర్చుకునే వాళ్ళు తీర్చుకుంటున్నారండి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. గుండు కూడా కొట్టించుకుంటున్నారన్నమాట. సో, ఇక్కడ మెట్లు చూపిస్తున్నాను కదండీ! ఈ మెట్లు ఎక్కాలి. ఇక్కడ ఏంటంటే మనకి మోకాళ్ళ మీద కూడా ఎక్కుతున్నారు. సో, ఇక్కడ మొత్తం మెట్లు కాకుండా ఇక్కడ జీసస్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళటానికి 11 స్టెప్స్ ఉంటాయి. ఆ 11 స్టెప్స్ కూడా మోకాళ్ళతో ఎక్కొచ్చంట. చాలా బాగుందండి. ఓపెన్ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఎక్కడెక్కడి నుంచో మొత్తం వచ్చి జీసస్‌ని దర్శించుకుంటున్నారు. ఇది మెట్లు ఎక్కిన తర్వాత ఆ జీసస్‌ని దర్శించుకున్నాక ఇక్కడ ఇలా ఉంటుంది. ఇలా స్టెప్స్ ఉంటున్నాయన్నమాట. ప్రతి దగ్గర కూడా చాలా చాలా బాగుంది. మీకు వ్యూ చూపిస్తాను. మొత్తం పైకి వెళ్ళిన తర్వాత వ్యూ ఎలా ఉందో. సో, చూసారు కదా! వ్యూ అయితే చాలా బాగుంది. అక్కడ పైకి ఎక్కిన తర్వాత నుంచి చూసిన తర్వాత చాలా నేచర్ అయితే చాలా బాగుంది. అక్కడ క్వారీ కూడా ఉందన్నమాట. సో, ఆ ట్రాన్స్‌పోర్టేషన్ అయితే జరుగుతుంది మెయిన్. అక్కడ కనిపిస్తుంది కదండీ! సో, టెంపుల్ షేప్‌లో అయితే కనిపిస్తుంది కదా! సో, అక్కడికైతే వెళ్దాము. అక్కడ కూడా సేమ్ జీససే ఉన్నారు. జీసస్‌ని దర్శించుకొని మనం వచ్చేద్దాం. తర్వాత ఆ బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది. అక్కడికి కూడా వెళ్దాం. ఓకేనా? ని దర్శించుకున్నాక అక్కడ మళ్ళీ పైనుంచి చూస్తే వ్యూ మనకి ఇది ల్యాండ్ మార్క్ అనమాట. సో, మనకి వెళ్ళే రోడ్డు మీద మనకి అలాంటి చర్చ్ లాగా కనిపిస్తుంది కదండి మొత్తం. దాని ఆపోజిట్లోనే మనకి ఈ క్షేత్రం అయితే ఉంది. సో, ఇప్పుడు మనకి దాని బ్యాక్ సైడ్ ఇలాగ మొత్తం అన్ని స్టాల్స్ ఉన్నాయన్నమాట. టెడ్డీ బేర్స్ అని అవన్నీ మొత్తం పిల్లలకి మంచి షాపింగ్ చేసుకోవచ్చు. సో, దాని తర్వాత ఇంకా కిందకి వెళ్తే ఇంకో చర్చ్ అయితే ఉంది. ఆ చర్చ్ అయితే నిజంగా చాలా బాగుంది అండి. చూస్తున్నారు కదా ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా! సో, ఈ చర్చ్ అనమాట. చాలా బాగుంది. ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఉందండి ఈ చర్చికి ఎదురుగా కూడా. సో, ఇక్కడైతే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. మనం కూడా వెళ్ళి జీసస్‌ని మొత్తం చూసేసి వచ్చేద్దామండి. ఇక్కడ బయట అయితే అందరూ కూడా మెట్ల మీద కూర్చొని హ్యాపీగా ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు. చాలా బాగుంది కదా! వ్యూ మాత్రం సూపర్‌గా ఉంది అసలు. లోపలైతే చూడండి మీకు చూపిస్తాను. వీడియో తీసుకుంటాను. ఈ మొత్తం ఎంతమంది ఉన్నారన్నమాట. ప్రతి స్తంభానికి ఒక్కొక్క దేవకన్యల్లాగా ఉన్నారు. వాళ్ళకంటూ ఒక పర్టిక్యులర్ నేమ్ కూడా ఉంది. చాలా బాగుంది. లోపలే జీసస్‌ని చూసారు కదండి. సో, జీసస్‌ని చూసిన తర్వాత ఇంకా మేము ఇంకా కిందకి దిగేసామన్నమాట. కింద దిగేసి మనకి ఎంట్రన్స్ మీకు చూపిస్తున్నాను రోడ్డు. సో, అది లారీలు వెళ్తున్నాయి కదండి. సో, అది మెయిన్ రోడ్ అనమాట. సో, అందరికీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.